హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఇవాళ కొబ్బరి పచ్చడి చేయబోతున్నాను. ఈ కొబ్బరి పచ్చడి అనేది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక 2 కొబ్బరిని తీసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. కొబ్బరిలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చిని వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టుడే ఇంటి చిట్కా వచ్చేసి ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ అనేది ఒక్కోసారి వస్తుంది. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా బేకింగ్ సోడాని ఫ్రిడ్జ్లో ఉంచితే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. టుడే చిట్కా వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరిలను వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొబ్బరిని మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి సపరేట్గా పట్టుకోవాలి. ఇలా సపరేట్గా పట్టుకోవడం వల్ల మంచిగా మెత్తగా మిక్సీ అవుతాయి. కొద్దిగా జీలకర్ర అలాగే 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరిని ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ. పచ్చిమిర్చిని కూడా ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరొక జార్ తీసుకొని దాంట్లో కొబ్బరిని అలాగే పచ్చిమిర్చిని వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెండింటిని ఒకే దగ్గర మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.